తన సొంతూరు రాంపురం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ పేర్కొన్నారు. గ్రామంలో 45 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, అలాగే శ్రీరాంపురం గ్రామంలో 43 లక్షల నిధులతో నిర్మించిన సుజల శ్రవంతి స్కీమును శుక్రవారం ఉదయం ఆయన ప్రారంభించారు. సర్పంచ్ అన్నంరెడ్డి శిరీష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2010లో తనను రాంపురం గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకొని తన రాజకీయ భవిష్యత్తుకు ప్రజలు పునాది వేశారని వెల్లడించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా తన గెలుపుకు అలాగే తన సతీమణి శిరీష సర్పంచ్ గా ఎన్నిక కావడానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వారు అందిస్తున్న మద్దతు తన జీవితంలో మర్చిపోలేనిదని, ఎప్పటికీ వారికి సేవ చేసుకుంటూనే ఉంటానని స్పష్టం చేశారు. ओम गणपति वामहे कविं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजने पदे कनीस फोटो भद्रं चक्षुस्समे भगत्समे द्रविणं यम्नागमे धर्तागमे श्यामस्समे धृतिजमे विस्मञ्चमे चमे అది క్వార్టర్ సార్ పట్టుకున్నాను చేయమ్మా లేదు పట్టుకున్నాను నమస్కారం. మరి ఏదైతే మీ అందరికి కూడా తెలుసు, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ముఖ్యంగా దానికి కారణం మా రాంపురం గ్రామ ప్రజలు. ఆ రోజు 2006లో మరి ఏకగ్రీవంగా నన్ను సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చి నేను రాజకీయంగా వేసే ప్రతి అడుగులో కూడా నాకు అండగా తోడుగా ఉన్నటువంటి రాంపురం ప్రజల తాలూకా రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది. అయితే ఇప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో చేశాం. దాంతోపాటు ఈరోజు ముఖ్యంగా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తున్నామో వాటితో పాటు ముఖ్యంగా మరి గ్రామానికి సంబంధించి ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం, అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరొక వెల్నెస్ సెంటర్, ఈ 2 బిల్డింగ్స్ని కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతో పాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు, ఈ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా 43,80,000 రూపాయలతో మరి ఇక్కడే ఒక 20 KL ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ ప్రజల అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక పక్క సంక్షేమ అభివృద్ధి